కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ సంగ్రామం చేస్తోంది. అన్నదాతకు అండగా ఓరుగల్లులో నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏదిని రైతు డిక్లరేషన్ అంటూ రైతుల తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను నిగ్గదీసి అడగనున్నారు. రైతు డిక్లరేషన్లోని ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై రాష్ట్ర రైతాంగం కూడా రగిలిపోతున్నది. బీఆర్ఎస్ సదస్సు ద్వారా రేవంత్ సర్కార్ను నిలదీసేందుకు వేలాదిగా రైతులు దండు కట్టి కదిలి వస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకి ఓరుగల నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఇక మరి కాసేపట్లో రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కానుంది. ఏది నీ రైతు డిక్లరేషన్ అంటూ రేవంత్ సర్కార్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ను నిగ్గదీసి అడగనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, ఓరుగల్లు వేదికగా ఇవాళ రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. రైతు సంగ్రామ సదస్సుకు ఓరుగల్లు సర్వం సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వేదిక నిర్మాణం కావచ్చు, రైతాంగ ప్రతినిధులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి సందర్భంలో అందుకు తగ్గటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా మనం స్టేజ్ మీద అతిథులు ఎవరైతే ముఖ్య అతిథిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు రైతు ప్రతినిధులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా కూర్చున్నటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నిన్ననే కేటీఆర్ గారు వరంగల్కు చేరుకున్నటువంటి సందర్భంలో నిన్నటి నుంచే రైతాంగం సమస్యల పైన ఆయన మార్కెట్ తిరిగినటువంటి పరిస్థితి. ఈరోజు జరగబోయే రైతు సంగ్రామ సదస్సుకి కేటీఆర్ గారు 9:30కి ఈ గ్రౌండ్కి రాకపోతున్నారు. అదేవిధంగా 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా వచ్చి ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అనేకమైన హామీలు ఇచ్చి ఆ రోజు ఓట్ల కోసం అనేకమైన అబద్ధాలు, మోసాలు చెప్పి ప్రజలను ఓట్లు వేయించుకున్నారు. 2.5 సంవత్సరాలు ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రైతుల హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేస్తూ రైతులను అన్యాయం చేస్తూ పండించుకున్న పంటను కూడా కొనుక్కోలేని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం కేటీఆర్ గారు ఈరోజు రైతు సంగ్రామ యాత్రలో పాల్గొని రైతు ప్రతినిధులు ఉమ్మడి జిల్లా వారిగా వేలాదిగా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా డిస్కషన్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ రైతు సంగ్రామ సదస్సు ఉపయోగపడి రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం జరుగుతుంది. ఒక్కో రైతు కళ్ళాలలో కానీ ఎక్కడ చూసినా నిజంగా మీరు చెప్పినట్టు రైతుల బాధలు, అలా రోదలు, పాపం ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు తడిసిపోతాయా, వడగళ్ళ వాళ్ళకి ఎక్కడ కొట్టుకపోతాయా అని చాలా బాధలు ఉన్నారు. ఈ సంవత్సరం పాటు కష్టపడి ఎండనక వానక పండించుకున్న పంటని పండించుకొని వస్తే ఈ పంటని ప్రభుత్వం చాలా రైతులను దీనంగా, రైతులను పట్టించుకోకుండా, వాళ్ళని కొనుగోలు చేయకుండా వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతుంది. కేటీఆర్ గారు అక్కడ జనగాం నుంచి మొదలు పెడితే ఇక్కడ నర్సంపేట వరకు అనేకమైన మార్కెట్ యార్డ్లు కానీ అక్కడ కానీ రైతులను కలిసి వారి యొక్క బాధలు కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉన్నారు. ఎప్పుడు గత 15 ఏళ్లలో ఎన్నడూ లేని దీనస్థితిలో ఈరోజు రైతు పరిస్థితి ఉంది. రైతు పండించిన పంటను కొనుగోలేక జొన్నలు కానీ, వడ్లు కానీ ఏ ఒక్క పంటను కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు.
ఒకవేళ అక్కడ కొంటే కూడా వాళ్ళకు రైతులకు డబ్బులు అకౌంట్లలో వేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. అందుకోసమే ఇలా కేటీఆర్ గారిని ప్రతినిధులు రైతు ప్రతినిధులు ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం. మనం రైతు సంగ్రామ యాత్ర పెడుతున్నామంటేనే పోటీగా 5, 6, 7వ తారీఖులలో పోటీ సభలు పెట్టారు. నిన్న కేటీఆర్ గారు పోరుబాట పట్టాడు, మార్కెట్ యార్డ్లు తిరుగుతున్నాడు, అందరు ఇక్కడ కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారని తెలిసి నిన్న సబ్ కమిటీ తుత్తు మంత్రంగా మేము రేపటి నుంచి జొన్నలు కొంటామని ప్రకటన ఇచ్చింది. కాబట్టి మేము ఖచ్చితంగా పోరాటం గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతు బోనస్లు కానీ పండించిన పంటను ప్రతి గింజ కొనేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ సంగ్రామ యాత్ర ఉంటుంది. ఇవాళ అన్ని జిల్లాల్లో రైతు మేళాలు పెట్టి రైతు నాయకులను రైతు వాళ్ళకి పిలిచి న్యాయం చేయాల్సింది పోయి ఓన్లీ వరంగల్లో సంగ్రామ యాత్ర పెడుతున్నాం కాబట్టి వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బుక్ చేసుకొని ఎక్కడ పెద్ద ఎత్తున కేసీఆర్ గారు వస్తారో లక్షల మందితో ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెడతారన్న భయంతో 5, 6, 7, 3 తారీఖులు ఈ బీఆర్ఎస్ పార్టీకి సభకు అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో పెట్టుకున్నది తప్ప అక్కడ నిన్న చూసిరు మీరు 500 మంది రైతులు కూడా రాలే. అంటే ప్రభుత్వం మీద అసలు నమ్మకం, ప్రభుత్వం మేము మేళాన్ని పెట్టి మేము పనిముట్లు ఇస్తాము, మేము యంత్రాలు ఇస్తాము, ఎన్ని చెప్పినా కూడా మంత్రులు వస్తున్నా కూడా తీరా 500, 600 మంది రైతులు కూడా రాని పరిస్థితి, దీనమైన పరిస్థితిలో ఆ ఒక మన మేళా చూసినాం. ఆ మేళా అనేది వాళ్ళకి మేళా వాళ్ళ ఈ యొక్క సంగ్రామ యాత్రను డైవర్ట్ కోసం పెట్టుకున్నదే తప్ప రైతులకు న్యాయం చేసేది కాదు. ఫ్లెక్సీలను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పెట్టేటువంటి ఫ్లెక్సీలు ఈ తోరణాలను తొలగించే విధానాన్ని కూడా ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ సంగ్రామ యాత్ర జరుగుతుంది కాబట్టి రైతులను సంఘటితనం చేస్తున్నామని తెలిసి అన్ని ఓడింగ్స్ను కూడా ప్రభుత్వం సంబంధించినవి కాకుండా ప్రైవేటీ అయినా కూడా వాటన్నిటిని కూడా మేళా యాత్ర అని చెప్పేసి బలవంతంగా వాళ్ళ ఏజెన్సీల పైన పెట్టేసి మీకు రేపు యాడ్ సీఎం లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, రేపు మీ పర్మిషన్ కట్ చేస్తామని భయపట్టించేసి వాళ్ళ అన్నీ కూడా ఓడింగ్స్ పెట్టుకోవడం. మనం బయట కింద ఫ్లెక్సీలు పెట్టించుకుంటే కూడా రౌండ్ ఫ్లెక్సీలు పెట్టించుకుంటే వీళ్ళని వాళ్ళు మన మున్సిపల్ వాళ్ళకు బెదిరించి మున్సిపల్ వాళ్ళని పంపించి కట్ చేపియడము, తీసుకుపోవడము. వాళ్ళు ఎన్ని చేసినా రైతులు ఎంత అడ్డుకున్నామని చూసినా ఖచ్చితంగా రైతు ప్రతినిధులు హాజరవుతారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ రైతు గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు. రైతు బంధువు ఈ ప్రపంచంలోనే ఎవరు తీసుకురాలని పథకం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. వాళ్ళు దానికి ఎన్ని పేర్లు మార్చినా ఎన్ని అది చేసినా అది ఎప్పటికీ కేసీఆర్ యొక్క ముద్ర ఉంటుంది తప్ప రైతు గుండెల్లో కేసీఆర్ ఉంటాడు తప్ప వీళ్ళకు ఉండదు. కేసీఆర్ మనసున్న నాయకుడు కాబట్టి రైతులకు వాళ్ళ మనసు ఎరిగిన నాయకుడు కాబట్టి రైతులకు ఏం చేయాలన్నా మళ్ళీ కేసీఆరే కావాలి. కాబట్టి రైతులందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, ఈ రేవంత్ పోవాలి, మేమేదో దురాశపడి అది చేసేసుకున్నాం తప్ప అనే ఆలోచనలో రైతులందరికీ వచ్చారు. ఇప్పటికే అయినా కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముక్కు విండైన రైతులకు జరగాల్సిన న్యాయం జరగాలి. కాబట్టి అప్పటిదాకా మేము వచ్చేదాకా చూసానే ఉద్దేశం లేకుండానే ఈరోజు పోరాటం చేసి రైతులు ప్రభుత్వం ఉండి రైతులకు న్యాయం చేయాలి, వాళ్ళ బోనస్ ఇప్పియాలి, రైతు భరోసా ఇప్పియాలి. ఇప్పటి వరకు 3 బోనస్లు ఎగరగొట్టారు, 3 భరోసాలు ఎగరగొట్టారు. అవి మళ్ళీ ఇప్పించేంత వరకు, రైతు బంధువు ఇప్పించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. వాళ్ళ రైతాంగం అంతా కేటీఆర్ గారి ప్రసంగం వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు ఎలాంటి అండను రైతులకు ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది, రైతులకు ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి ఈ రైతు ప్రతినిధులు రైతులతో ఎలాంటి చర్చ గ్రామాల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేటీఆర్ గారు చాలా విషయాలు చెప్పబోతున్నారు. రైతులలో చాలా విషయాలు ఇదివరకు వాళ్ళు ఏ విధంగా మోసం చేశారు, ఇంకా ఏ విధంగా మోసం చేయబోతారు. కాబట్టి ఈ మోసాలను పసిగట్టి వాళ్ళ యొక్క మోసాలను పసిగట్టి మళ్ళీ మోసపోక ఉండడం కోసం రైతు ప్రతినిధులు ఒక ఉత్సాహం తీసుకొచ్చి ఈ రైతు ప్రతినిధులు వెళ్ళి గ్రామాలలో మళ్ళీ మిగతా రైతులకు కూడా చెప్పి వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న మోసాలను వాళ్ళపైన ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా న్యాయం చేయించుకోవాలన్న దాని మీదనే కేటీఆర్ గారి ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రసంగం తర్వాత రైతుల్లో ఉత్సాహం వచ్చి కింద ఇంకా కూడా పోయి పోరాటం ఇంకా విపరీతంగా ప్రజలకు తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు ఉదయం 10 గంటల వరకు రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణానికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైతాంగం అంతా కేటీఆర్ గారి ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ విధమైనటువంటి
ప్రసంగం ఇస్తారు. పూర్తిగా ఏ విధమైనటువంటి అండగా భరోసాగా రైతాంగానికి కేటీఆర్ గారు నిలుస్తారన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో కేటీఆర్ గారి ప్రసంగం ఇవాళ రైతులకు సంబంధించి కీలకంగా మారనుంది. రైతులకు ఒక భరోసాగా అండగా నిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.